హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మన వీడియో వచ్చేసి గోదావరిఖనిలో పచ్చళ్ళ రామయ్య అంటే చాలా మందికి తెలుసు. గోదావరిఖనిలో తెలియని వాళ్ళకి ఎవరు ఉండదు. గోదావరి కదే కాదు, చుట్టుపక్కల మంచిర్యాల చాలా మందికి అయితే ఐడియా ఉంటుంది. సో ఆ లోపలికి వెళ్ళి ఏమేమి దొరుకుతాయి, ఎన్ని పచ్చళ్ళు ఉన్నాయి, నాన్ వెజ్లో కూడా ఉన్నాయంట, వాటి పేర్లు, వాటి కాస్ట్లు, అన్ని డీటెయిల్స్ అయితే తెలుసుకుందాము. రామయ్య తాత గారు కూడా ఉన్నారు, ఆయన మాటలో కూడా ఎప్పుడు స్టార్ట్ చేశారు అనే పూర్తి డీటెయిల్స్ అయితే తెలుసుకుందాము. సో లొకేషన్ వచ్చేసి మనకు గోదావరిఖనిలో లక్ష్మీనగర్ ఏరియాలో రామల్ల పచ్చయ్య అంటే ఎవరని చెప్పేస్తారు, రామయ్య పచ్చళ్ళు అంటే అంత ఫేమస్ అనమాట. లొకేషన్ నేను డిస్క్రిప్షన్ కూడా పెడతాను. పదండి లోపలికి వెళ్ళి ఏమేమి ఐటమ్స్ దొరుకుతాయి ఒకసారి చూసేద్దాం. సో గైస్ మీరే చూసుకోండి, చాలా ఐటమ్స్ అయితే రెడీగా చేసి పెట్టుకున్నాను అనమాట. మోర్ దెన్ 15 ఐటమ్స్ అయితే ఉన్నాయి. ఓన్లీ వెజ్ కాకుండా నాన్ వెజ్ కూడా ఉన్నాయి. మనతో పాటు ఓనర్ గారు అబ్బాయి అయితే ఉన్నారు, ఆయన మాటలో తెలుసుకుందాం ఏమేమి దొరుకుతాయి ఇక్కడ. హాయ్ అన్న, మీ పేరునా? శివ అన్న. ఓకే, మన దగ్గర వెజ్ లో ఊరగాయలు ఏమేమి దొరుకుతాయి? ఇక్కడ ఉన్నాయి అన్నీ దొరుకుతాయి అన్న. ఓకే, ఇవి కాకుండా నాన్ వెజ్ లో చికెన్ ఉంటుంది, మటన్ ఉంటుంది, ఫ్రాన్స్, ఫిష్, ఇవన్నీ ఉంటాయి. అవునన్నా. సో అవి కాకుండా హోమ్ మేడ్ రెసిపీస్ కూడా మన దగ్గర ఉంటాయి అన్నారు. అవును, మిక్చర్ ఉంటుంది, సొరకాయ గారెలు ఉంటాయి, సొరకాయ గారెల, లడ్డు, మురుకులు, చెకోడి, కారపూస, సకినాలు, రింగ్స్, మురుకులు. సో ఇవన్నీ ఫ్రెష్. అవును, మీరే చేస్తూ ఉంటారు హోమ్ మేడ్? భక్ష్యాలు కూడా దొరుకుతాయి. అవును, మా దగ్గర ఫేమస్ నిమ్మకాయ గారెలు. ఓకేనా, ఇప్పుడు మన దగ్గర ఉన్న ఊరగాయల క్యాప్ ఓపెన్ చేసి వాటి పేర్లతో సహా చూపించండి మా ఆడియన్స్కి. అన్న చెప్పండి నా. ఇది మ్యాంగో పికిల్. ఓకే, ఉసిరికాయ. ఇది నువ్వుల మామిడికాయ. పండు మిర్చి. గోంగూర. చింతకాయ పచ్చడ. కాకరకాయ. రేగ్గాయ పచ్చడ. రేగ్గాయ. వెల్లుల్లి పచ్చడ. అల్లం పచ్చడ. నిమ్మకాయ. టమాటా. ఇంతమంది చూపించిందేమో పిక్కున్న మామిడికాయ, ఇది పిక్కలేని మామిడికాయ. ఓకే, ఇప్పుడు మీకు చూపించిన ఐటమ్స్ కాస్ట్లు అన్నీ ఇక్కడైతే ఉన్నాయి, ఒకసారి చూసేయండి. సో ఇవన్నీ కేజీ ధరలు అనమాట. వచ్చే స్నాక్స్, వీళ్ళ దగ్గర ఊరగాయలతో పాటు హోమ్ మేడ్ రెసిపీస్, స్నాక్స్ కూడా అవైలబుల్గా ఉంటాయి. సో ఎప్పటికప్పుడు చేసుకుంటూ ఉంటారంట, అయిపోగానే ఇంట్లోనే తయారు చేసుకుంటూ ఉంటారు. సో ఇవైతే ఇప్పుడే వచ్చాయి, వేడివేడిగా ఉన్నాయి అన్ని ఐటమ్స్ అయితే. సో గైస్ మనతో పాటు పచ్చళ్ళని స్టార్ట్ చేసిన రామయ్య గారు తాత అయితే మనతో ఉన్నారు. ఆ తాత మాటలు పూర్తి డీటెయిల్స్ అయితే తెలుసుకున్నాం. హాయ్ అన్న, మీ పేరు? రామయ్య, పచ్చళ్ళ రామయ్య. ఓకే, మెయిన్ మనకు గోదావరిఖనిలో చూసుకున్నట్టయితే పచ్చళ్ళ రామయ్య అనేది చాలా వినపడుతుంది. గోదావరిఖని అనే కాదు, మంచిర్యాల చుట్టుపక్కల ప్రాంతాల్లో చాలా వినపడుతుంది. ఫస్ట్ పచ్చళ్ళ బిజినెస్ చేయాలని మీకు ఎట్లా అనిపించింది? అది మా మిస్సెస్ పచ్చళ్ళ పుట్టింది, ఆమె నేను పికప్ అయినా, దాంతో మా మన పికప్ అయినా. 30 సంవత్సరాల దుకాణం, 30 ఏళ్ళుగా ఉంది. 200 స్టార్ట్, 200 లక్షలైన కోట్లలాగా అయింది. అదే ఇప్పుడు వేరే అంచెలంచెలు ఎదిగింది. అన్ని 20 రకాల పచ్చళ్ళు పెడతాం, అన్ని రకాలు పెట్టుడే. ఓకే, సో మొదటి నుంచి కూడా ఇన్ని ఐటమ్సే ఉన్నాయి వెజ్లో? బాగా ఎదిగినాక అన్నీ. ఓకే, మీరు స్టార్ట్ చేసినప్పుడు కొత్తలో ఎన్ని ఉన్నాయి? 5 రకాలు ఉన్నాయి, తర్వాత 15 సంవత్సరాల నుంచి అన్ని ఎదిగినాయి. 15 అన్ని ఎదిగినాయి. ఓకే, మీరు మొదట్లో 30 ఏళ్ళ క్రితం స్టార్ట్ చేసిన కొత్తలో ఆదరణ అప్పట్లోంచి బాగా అందుకునిందా? అప్పటి నుంచి పికప్ అయింది. ఓకే, అప్పుడు కొద్దిగా జనాల్లోకి వెళ్ళలేదు, తర్వాత ఆ నోటి ద్వారా బాగుంటాయి అన్నట్టు వెళ్ళింది. ఓకే, ఈ హోమ్ మేడ్ స్నాక్స్ పెట్టాలని ఎప్పుడు అనిపించింది? అప్పట్లోంచే ఉన్నాయా ఇప్పుడు రీసెంట్గా?
పెట్టారు? మధ్యలో 10-15 సంవత్సరాలు 10-15 ఏళ్ళుగా. సో ఇవన్నీ మీరు ఇంట్లోనే వేడివేడిగా, అన్ని ఇంట్లోనే. సో ఇప్పుడు కూడా కొన్ని ఐటమ్స్ చూసాం వేడివేడిగా వచ్చాయి. సో అప్పటి నుంచి ఇప్పటి వరకు ఇట్లనే మెయింటైన్ చేస్తున్నారు. ఓకే. నాన్నతో రకం మొదట్లో మీరు స్టార్ట్ చేసినప్పుడు ఏ పికిల్స్ దొరికేవి ఇక్కడ? మామిడికాయ, నిమ్మకాయ, టమాటా, చింతకాయ 4-5 దొరికేది. 4-5 ఐటమ్స్ దొరికేవి. ఇంకా రాను ఇంకా కాలక్రమేణా అన్ని పికప్ చేసుకుంటే ఇప్పుడు 15 దాకా వెజ్ లో. ఎన్నో దేశాలు పోతాయి, ఇతర దేశాలు పోతాయి. అమెరికా ఎక్స్పోర్ట్ కూడా అవుతా ఉంటాయి. సో గైస్ మన చుట్టుపక్కల ప్రాంతాలే కదా, ఎవరైనా ఆర్డర్స్ ఇస్తే ఎక్స్పోర్ట్ కూడా అవుతాయి అంటున్నారు. సో ఎందుకంటే రుచి ఆ విధంగా ఉంటుంది. సో గోదావరికంలో తెలియని వాళ్ళు ఎవరు ఉన్నారు రామయ్య పచ్చళ్ళు అంటే ఆ విధంగా ఉంటాయి. చెప్పాలంటే మన షాప్ లొకేషన్ ఫస్ట్ నుంచి ఇదే ప్లేస్ లో ఉంది. పక్కకు ఉండే మెట్ల కింద అదే ఈ చుట్టుపక్కల ప్రాంతం. 30 సంవత్సరాలు. గోదావరికంలో మన అడ్రస్ చెప్పండి ఒకసారి. లక్ష్మీనగర్ అంటే ఎలా చెప్తారు? లక్ష్మీనగర్ క్యాంప్ పచ్చల అంటే ప్రతి ఒక్కరికి. ఓకే. గోదావరికంలో లక్ష్మీనగర్ ఏరియాలో పచ్చల రామయ్య అంటే ఎవరైనా చెప్తారు, ఏ ఆటో డ్రైవర్ కన్నా తెలుసు. ఓకే. ఆటో కారు అందరికీ తెలుసు. ఓకే. సో ఇది మా 30 ఏళ్ళ చరిత్ర గల ఈ పచ్చల రామయ్యని మనమైతే చూపించాము. వీడియో లాస్ట్ వరకు అయితే చూసేయండి. థ్యాంక్ యూ. సో గైస్ మనతో పాటు ఒక రెగ్యులర్ కస్టమర్ అయితే ఉన్నారు, ఆయన మాటలు అడిగి తెలుసుకుందాము. హాయ్ అన్న, మీ పేరునా? నా పేరు అభి. ఓకేనా, మీరు రెగ్యులర్గా ఇక్కడికి వస్తూ ఉంటారా? రెగ్యులర్గా వస్తాను. ఓకే. టేస్ట్ ఎట్లా ఉంటాయి? టేస్ట్ మస్తు ఉంటుంది అన్న, మంచిగా ఉంటుంది. మిక్చర్ అయితే బాగా ఇష్టం. మా ఫ్యామిలీలో కూడా మంచిగా తింటారు. ఊరగాయ పచ్చళ్ళల్లో ఉసిరికాయ బాగా తింటారు అన్న మా వాళ్ళు. ఓకే. మీరు ఉసిరికాయ ఎక్కువ తీసుకుపోతా ఉంటారు? హోమ్ మేడ్ కన్నా మంచిగా ఉంటుంది. ఇంట్లో చేసేదానికన్నా బాగుంటుంది కాబట్టి రెగ్యులర్గా వస్తూ ఉంటారు. మీరు ఎక్కువగా తీసుకునే ఐటమ్ ఇక్కడ స్నాక్స్ లేదు తీసుకుంటారు, ఊరగాయలు లేదు తీసుకుంటారు? స్నాక్లు అంటే మిక్చర్, లడ్డు తీసుకుంటాం. ఊరగాయలు కూడా ఉసిరికాయ పచ్చడి ఎక్కువ తీసుకుంటాం. ఓకే. సో గైస్ మీరే చూసుకున్నారు కదా, పచ్చళ్ళు ఆ క్యాప్ ఓపెన్ చేసి చూపించే క్రమంలో ఆ స్మెల్కే నాకు మైండ్ పనిచేయలేదు అనమాట. అంత స్మెల్ సూపర్గా ఉండింది. సో ఇంకా ఎలా తినలేము కాబట్టి వైట్ రైస్లో తినాలి కాబట్టి, సో వీళ్ళ దగ్గర ఫేమస్ హోమ్ మేడ్ మనకు స్నాక్స్ కూడా ఐటమ్స్ ఉంటాయి. ఇది వచ్చేసి సోరకాయ గారు అనమాట. ఇది వచ్చేసి బొబ్బట్టు, పోలి, భక్షాలు. సో ఒక ఊర్లో ఒకలాగా పిలుస్తారు. సో వీటి టేస్ట్ అయితే ఎలా ఉందో చెప్తాను. సో వీళ్ళు ఎప్పటికప్పుడు చేసుకొని వస్తూ ఉంటారు స్నాక్స్. వీళ్ళ దగ్గర ఈ సోరకాయ గారె అనేది చాలా యూనిక్ ఐటమ్ అంట స్నాక్స్లో. బాగుంది గైస్. సో నేను ఎప్పుడు తినలేదు, ఫస్ట్ టైం తింటున్నాను. టేస్ట్ కొంచెం డిఫరెంట్గా యూనిక్గా చాలా బాగుంది. ఇది భక్షాలు అనమాట. సో ఇటు సైడ్ బొబ్బట్లు అంటారు, మా సైడ్ అయితే వీటిని పోలీలు అంటారు. వేడిగా ఉంది, ఇప్పుడే తెచ్చినట్టున్నారు. సో గైస్ మన ఇంట్లో ఎలా అయితే ప్రిపేర్ చేసుకుంటామో అంతకన్నా బాగుంది. లైట్గా నెయ్యి ఫ్లేవర్ తగులుతుంది, చాలా బాగుంది. వేడివేడిగా ఉంది బొబ్బట్లో. టేస్ట్ అయితే అల్టిమేట్ గైస్. ఈ ప్లేస్ చాలా సంవత్సరాలుగానే ఉంది, మీలో చాలామంది తినుంటారు. ఒకవేళ తినుంటే ఎలా ఉందో టేస్ట్ అయితే కమెంట్ చేయండి. ఊరగాయలు తిన్నా కూడా టేస్ట్ అయితే ఎలా ఉందో కమెంట్ చేయండి. సో వీడియో ఇంతే గైస్. వీడియో నచ్చినట్టయితే పక్కా లైక్ చేయండి, షేర్ చేయండి. మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.